సో రీసెంట్గా లే ఆఫ్ జరిగిన క్యాండిడేట్లో ఒక క్యాండిడేట్ కెరీర్ గైడెన్స్ కోసం అయితే కాల్ చేసి అతని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఆయన చెప్పింది ఏంటంటే లే ఆఫ్ జరిగిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పడం నాకు కూడా షాక్ అనిపించింది. మరి ఎందుకు ఆయన అంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఏంటి? ఓకే, అతని ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకున్నాడు, అతను అసలు లే ఆఫ్ ఎలా జరిగింది, విత్ ఇన్ 2 to 3 minutesలో లే ఆఫ్ జరిగిందంట. మరి అది ఎలా జరిగిందో కూడా చెప్పారు. నెక్స్ట్ ఒక కాల్ వచ్చింది మేనేజర్ నుండి. సో ఇంకా మీ సర్వీసెస్ ఇంకా స్టాప్ చేస్తున్నాము అని జస్ట్ ఒక కాల్ చేసి, సో ఎందుకు లే ఆఫ్ చేస్తున్నారని ఈ ఎంప్లాయీ కూడా అడిగితే, సో అది బిజినెస్ డెసిషన్ అని చెప్పారంట. కాల్ వచ్చిన సేమ్ డే ల్యాప్టాప్ని సబ్మిట్ చేయమని చెప్పారు. అండ్ యాక్సెస్ అయితే రివోక్ చేసేసారు. అండ్ బాయ్ కూడా చెప్పేశారు. అంత స్పీడ్గా జరిగిపోయాయంట. ఇంకా అసలు ఇంకేమి డిస్కస్ చేయడానికి కూడా ఎలాంటి ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. అలాగా వాళ్ళ టీంలో కొంతమందిని కూడా తీసేశారంట, ఆ కంపెనీలకు సంబంధించింది కూడా. అంటే ఈ క్యాండిడేట్ చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ 2 days మాత్రం చాలా డిప్రెషను, చాలా టెన్షను, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ రాకపోతే ఏంటి, ఫ్యామిలీ ఎలాగ పోషించాలి, ఇలాంటివి ఎన్నో రకరకాలుగా అసలు నిద్రపోకుండా అలాగా చాలా టెన్షన్, ప్రెజర్ ఫీల్ అయ్యారంట. బట్ స్లోగా 3 days తర్వాత అతను కొంత రియలైజ్ అయింది ఏంటంటే, సో మార్నింగ్ లేట్గా లేవటం, హ్యాపీగా ఎక్కువ థింక్ చేయకపోవటం, టెన్షన్ ఎక్కువ లేకపోవటం, ఎలాంటి మీటింగ్స్ లేకపోవటం, ఎలాంటి కాల్స్ లేకపోవటం, ప్రశాంతంగా ఉందని ఫస్ట్ చెప్పారు. సరే, ఫస్ట్ కొన్ని రోజులు మనం రెస్ట్ తీసుకుందాం, ఒక 1 week సైలెంట్గా ఆలోచిద్దామని ఎవరో అతని ఫ్రెండ్ అతనికి సలహా ఇచ్చారు. సో అతను చేసింది ఏంటంటే 1 week తినటం, పనుకోవటం, ఇలాంటి ఎక్కువగా రెస్ట్ తీసుకున్నారు. సో అతను లైఫ్ అయితే ఇలా ఉంటుందా, వర్క్ లేకపోతే, జాబ్ లేకపోతే ఎంత పీస్ఫుల్గా ఉంటుందా, జాబ్ చేస్తున్నామంటే స్ట్రెస్ని కూడా కొనుక్కొచ్చుకుంటున్నట్టే, శాలరీతో పాటు స్ట్రెస్ని, బ్యాడ్ హెల్త్ని కూడా మనం కొనుక్కుంటున్నామా అనే ఫీలింగ్ అతనికి వచ్చిందంట. ఎప్పుడు డెడ్లైన్స్ అని, మీటింగ్స్ అని, కాల్స్ అని, తిట్టటము, ఎందుకు వర్క్ కాలేదు, ఇవన్నీ చాలా ఫేస్ చేశారంట అతని లైఫ్లో. కానీ ఒక్కసారిగా లే ఆఫ్ జరిగిన తర్వాత ఎంతో రిలాక్స్గా, పీస్ఫుల్గా ఉంది నా మైండ్, చాలా రిలాక్స్గా ఉందని ఆయన షేర్ చేసుకున్నారు. స్లోగా 1 week తర్వాత ఇంకా మళ్ళీ అతని యొక్క స్కిల్స్ని ఏమి యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది అతను మళ్ళీ ఒకసారి గైడెన్స్ తీసుకొని ఆ స్కిల్స్ని అప్డేట్ చేసుకున్నారంట. అండ్ మళ్ళీ అతని యొక్క రెజ్యూమ్ని రీబిల్డ్ చేసుకున్నారు, అప్డేటెడ్ స్కిల్స్ ఏవైతే నేర్చుకొని. నెక్స్ట్ ఆయన తీసుకున్నది నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంకా ఐటీ కంపెనీస్కి వర్క్ చేయకుండా, ఇలాంటి స్ట్రెస్ నేను మళ్ళీ కంటిన్యూ చేయదలుచుకోవట్లేదు అనుకోకుండా ఆయన ఫ్రీలాన్సింగ్ వర్క్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ ద మీన్ వైల్ ఈ 2 months ఆఫ్ లే ఆఫ్ జరిగిన 2 monthsలో అతనికి ఎవరైతే టీమ్ కొలీగ్స్ కానీ వాళ్ళందరికీ కొంతమంది అయితే 50% హైక్తో కూడా జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మనసులో ఎంతోమంది ఎన్నో రకాలుగా సలహాలు ఇచ్చారంటారు. అండ్ కొంతమంది ఎంకరేజ్ చేశారు. ఏదో లే ఆఫ్ జరిగిందంటే అంతటితో కెరీర్ ఎండ్ అని కాదు, అదొక న్యూ బిగినింగ్, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మీరు తీసుకోవచ్చు, ఇలాగా చాలామంది ఎంకరేజ్ చేశారంట. బట్ ప్రీవియస్ ప్యాకేజ్ లాగా లక్షల్లో ప్యాకేజ్ రాకపోయినా వచ్చే అమౌంట్తోనే ఫ్యామిలీ చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉన్నాము, నచ్చినప్పుడు వర్క్ చేసుకుంటున్నాము, హ్యాపీగా ఫ్యామిలీస్తో స్పెండ్ చేయగలుగుతున్నాను. అతని యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నారు. అతను ఫైనల్గా చెప్పిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా లే ఆఫ్ జరిగినా, లేకపోతే మనకు జాబ్ లాస్ అయినా, అసలు మనకి ఇంకా ఐటీలో జాబ్ రాకపోయినా ఇంక అంతటితో మన లైఫ్ ఏదో ఆగిపోయినట్టు కాదు. ఎన్నో రకాలుగా మనం సంపాదించుకోవచ్చు. మనకు టాలెంట్ ఉండాలి, కానీ మనం ఏదో ఒక మార్గంలో మనం దాన్ని అప్లై చేసుకొని మనం ఎర్న్ చేసుకోవచ్చు, ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ ఒక్కదాని మీదే మాత్రం ఇన్కమ్ రిసోర్స్ పెట్టుకోవద్దు. ఈ కాలంలో ఆల్టర్నేట్గా ఎప్పుడు ఏదో ఒకటి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలని అతను అయితే అడ్వైజ్ ఇచ్చారు అందరికీ. ఇంకా ఇప్పుడున్న కాలంలో మనం చేయాల్సింది ఏంటంటే నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. మంచి ఫ్రెండ్స్ని, ఎవరైతే మీకు జెన్యూన్ అనిపించి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పుష్ చేస్తున్న వాళ్ళని, అలాంటి వాళ్ళతో కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోండి. 100% మీకు జాబ్ రాకపోయినా కూడా మీకు ఎంకరేజ్ చేస్తుంటారు, పుష్ చేస్తుంటారు. అండ్ డెఫినెట్గా జాబ్ వచ్చే వరకు వాళ్ళు సపోర్ట్ మీకు చేస్తుంటారు. అది ఒక్కటి చేయండి, మిగతా అన్నీ వదిలేస్తాయండి. నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి మీ అసోసియేట్ టెక్నాలజీ మీద, మీ రిలవెంట్ టెక్నాలజీ మీద. ఓకే, సో ఇలాంటి మోర్ ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ జెన్యూ ఛానల్ ఫాలో అండి. అండ్ కంటెంట్ ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.